ఇప్పటివరకు దుర్యోధనుడు ఎదుటివారి బలాన్ని చెప్పాడు. ఇప్పుడు తన వైపు ఉన్న పెద్దల పేర్లు చెప్పడం మొదలవుతుంది. తన గురువుతో మాట్లాడుతూ, గురువుగారు, ఇప్పుడు మా వైపు ఉన్న ప్రత్యేకమైన నాయకులను వినండి. నా సైన్యానికి ఉన్న నాయకుల పేర్లు మీకు గుర్తుండేందుకు చెప్తున్నాను అని అంటాడు. ఇక్కడ ఒక చాలా సూక్ష్మమైన భావం దాగి ఉంది. దుర్యోధనుడు కేవలం పేర్లు చెబుతున్నట్టు కనిపించినా నిజానికి అతను తన గురువును మెంటల్లీ ప్రిపేర్ చేస్తున్నాడు. అతనికి ఒక లోపలి భయం ఉంది. ఈ పెద్దలు నిజంగా సంపూర్ణంగా యుద్ధం చేస్తారా లేక సగం మనసుతో నిలబడతారా? అందుకే పేర్లు చెప్పి తన వైపు ఉన్నవాళ్లకు ఇంపార్టెన్స్ గుర్తు చేస్తాడు. మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. మనం ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో వాళ్లున్నారు కదా, అతను సపోర్ట్ చేస్తాడు, పెద్దవాళ్ల బ్యాకింగ్ ఉంది అని పేర్లు తీస్తాం. ఇది బయటకి ప్లానింగ్లా అనిపిస్తుంది, కాని లోపల మాత్రం ఒక ఇన్సెక్యూరిటీ దాగి ఉంటుంది. నేను ఒంటరిగా నిలబడగలనా? దుర్యోధనుడి మాటల్లో ధైర్యం కంటే డిపెండెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. నిజంగా ధైర్యం ఉన్నవాడు తన వెనక ఎవరు ఉన్నారో గట్టిగా ప్రకటించడు. అతను ముందుకు వెళ్తాడు, అవసరమైతే ఒంటరిగా కూడా. ఈ శ్లోకం మనకి చెప్పే సత్యమిదే. భయం ఉన్నప్పుడు మనిషి పేర్లలో బలం వెతుకుతాడు, ధైర్యం ఉన్నప్పుడు తన కర్తవ్యంపై దృష్టి పెడతాడు. ఇది 7వ శ్లోకం. యుద్ధం ఇంకా మొదలవ్వలేదు కాని మనిషి లోపల ఉన్న భయం ఇప్పుడు డిపెండెన్స్గా మారింది.